రీసెంట్‌గా ఎన్‌పీఎస్‌లో 2 అప్డేట్ వచ్చాయి. ఒకటి ఎంఎస్ఎఫ్ అంటే మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్. ఇందులో 100% ఈక్విటీలో మనం కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇలా 100% ఈక్విటీ మనం కంట్రిబ్యూట్ చేసుకున్నప్పుడు మనకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఏ విధంగా ఇస్తాయో అది కూడా సేమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందులో మనకు లార్జ్ క్యాప్ ఎంత రావచ్చు రిటర్న్ 12%. కాబట్టి మనకు ఎంఎస్ఎఫ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు కూడా సేమ్ 12% వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ఏందంటే మనకు లంప్ విత్‌డ్రావల్. మనకు ఎంఎస్ఎఫ్‌లో మనం కంట్రిబ్యూట్ చేసినప్పుడు 80% వరకు మనం ట్యాక్స్ విత్‌డ్రావల్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ 20% మనం యాన్యుటీ అనేది బై చేసుకోవాలి. ఇలా మనం ఒకవేళ మనం 30 ఇయర్స్ ఉన్నప్పుడు మనం కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ మనం 5,000 రూపీస్ కంట్రిబ్యూట్ చేస్తే మనకు అలా 30 ఇయర్స్ వరకు మనం కంట్రిబ్యూట్ చేసినప్పుడు మనకు 6 ఇయర్స్ తర్వాత మనకు వచ్చేసి కార్పస్ 1.76 crore అనేది కార్పస్ జమ అవుతుంది. ఇందులో మనకు 80% ట్యాక్స్ విత్‌డ్రావల్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ 20% మనం యాన్యుటీ బై చేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్ను మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ మనకు సేమ్ 30 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందంటే 1.76 crore కార్పస్ జమ అవుతుంది. కానీ మనం మ్యూచువల్ ఫండ్లో మనం ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు 12.5% మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఇవ్వాలి. దీనివల్ల మనకు నెట్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది మన మ్యూచువల్ ఫండ్లో. అదే ఎంఎస్ఎఫ్లో ఇన్కమ్ ఎటువంటి ట్యాక్స్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ కార్పస్ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు లాంగ్ టర్మ్లో రిటైర్మెంట్ కోసం మనం కార్పస్ క్రియేట్ చేయాలంటే ఎంఎస్ఎఫ్ అంటే ఎన్‌పీఎస్‌లో ఎంఎస్ఎఫ్ ద్వారా మనం ఎక్కువ రిటైర్మెంట్ కార్పస్ను క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎన్‌పీఎస్ అకౌంట్ లేకుంటే ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎంఎస్ఎఫ్ ద్వారా మనకు కంట్రిబ్యూట్ చేసి మీరు లాంగ్ టర్మ్లో రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు.